అరే! నిన్ననే గదరా 'రోమన్ రీన్స్‌ని' ఒక హీల్ సూపర్ స్టార్ అని మెన్షన్ జేషినారు. మళ్ళీ ఇదేంది కొత్తగా? సో, 'రోమన్ రీన్స్' ఇంటర్నల్‌గా ఒక హీల్ సూపర్ స్టార్ అని అన్నారు గదా! కానీ మన 'రోమన్ రీన్స్' మళ్ళీ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా బిహేవ్ జేస్తుండు. అంటే ఇప్పుడు 'రోమన్ రీన్స్' హీల్ సూపర్ స్టారా? బేబీ ఫేస్ సూపర్ స్టారా? లేకపోతే 2 క్యారెక్టర్‌లని మెయింటైన్ జేస్తుండా? అసలేంది? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతేగాదు ఒక మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎళ్ళిపోతున్నాడు. అండ్ ఆ సూపర్ స్టార్ పైన చాలా హోప్స్ ఉండే చాలామందికి. బట్ ఫైనల్లీ ఆ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోతున్నాడు. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపటి స్మాక్‌డౌన్ ప్రివ్యూ. సో, రేపటి స్మాక్‌డౌన్‌లో కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ రేండీ ఆర్టన్ కూడా అడ్వర్టైజ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు వస్తున్నారు. బ్రాల్ జరుగుతదా? సెగ్మెంట్ జరుగుతదా? అనేది ఏమో ఇగ రేపటి స్మాక్‌డౌన్ చూసి తెలుసుకోవాలి. ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోగొట్టినారు. సో, రేపైనా ఈళ్ళ మధ్య ఫ్యూడు, బ్రాల్, సెగ్మెంట్ ఏదైనా చూస్తే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ ఉంది. అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ మనకి జూలియా వర్సెస్ బ్లాక్ మెనోర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో, బ్లాక్ మెనోర్ అఫీషియల్‌గా తన డెబ్యూట్ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతుంది. తను స్మాక్‌డౌన్‌లో కొన్ని రోజుల క్రితమే వచ్చింది. బట్ ఒక్కసారి ఫైట్ చేయలేదు ఆన్ టీవీలో. సో, ఫైనల్లీ రేపటి స్మాక్‌డౌన్‌లో ఫైట్ చేయబోతుంది. చూద్దాం రేపటి స్మాక్‌డౌన్ ఎంత మంచిగుంటదో. అండ్ నేనైతే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను రేపటి స్మాక్‌డౌన్ కోసం. ఎస్పెషల్లీ సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ పైన అంత ఇంట్రెస్టింగ్ ఏంది అని మీరు అడగొచ్చు. సో, ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు తెలుస్తది. అంత ఇంట్రెస్టింగ్‌గా ఎందుకున్నానో ఈ మ్యాచ్ పైన అనేది. అండ్ అంతే కాకుండా స్మాక్‌డౌన్ ట్యాగ్ టీమ్ డివిజన్‌ని కొంచెం రిఫ్రెష్ చేస్తారంట. సో, మనకి కొత్త టీమ్ మెంబర్స్ వచ్చినా రావచ్చు. కొంతమంది కనబడట్లేదు. సో, ఆ కనబడని సూపర్ స్టార్స్ మళ్ళీ స్మాక్‌డౌన్‌లో కనిపించొచ్చంట. లైక్ ఫ్రాగ్జియం అండ్ క్రీడ్ బ్రదర్స్ కూడా స్మాక్‌డౌన్‌లో రావచ్చంట. రూసెవ్, ఏథన్ పేజ్ స్మాక్‌డౌన్‌లో కనిపించొచ్చంట. అండ్ మిగతా ట్యాగ్ టీమ్ డివిజన్స్ కూడా ఈ స్మాక్‌డౌన్‌లో వచ్చినా రావచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. చూద్దాం మరది రేపటి స్మాక్‌డౌన్ నుండే స్టార్ట్ అవుతదా? లేదంటే దాని తర్వాత అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇలిజా డ్రాగనోవ్ గురించి. సో, తను ఇలిజా డ్రాగనోవ్ మెయిన్ రోస్టర్‌లో వచ్చినప్పటి నుండి చాలామందికి ఒక డ్రీమ్ మ్యాచ్ ఉండే. ఆ డ్రీమ్ మ్యాచ్ ఎవరితో అంటే గుంతర్‌తో. అండ్ గుంతర్‌తో జరగాల్సి ఉండే. బట్ అదొక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరిపిద్దాం అన్నట్టుగా పక్కన పెట్టి పడేసినారు. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఎలిజా డ్రాగనోవ్‌నే పక్కన పెట్టి పడేసినారు. సో, ఇంజ్యూరీ అయింది ఓకే. బట్ ఇంజ్యూరీ అయిపోయిన తర్వాత గూడా తను ఎక్కువగా కనిపించలేదు. సో, రాయల్ రంబల్‌లో వచ్చిండు. అండ్ రాయల్ రంబల్‌లో బ్రాక్ లెస్నర్‌తో జరిగిన ఇన్సిడెంట్ ఎలిజా డ్రాగనోవ్ మూమెంటమ్‌ని కింద పడగొట్టిందని చెప్పాలి. సో, అంటే బ్రాక్ లెస్నర్ తప్పేం గాదు. అట్లా బుక్ జేసినారు. దానికి మనం ఏం జేయలేము. సో, అది అండ్ ఇప్పుడేందంటే ఎలిజా డ్రాగనోవ్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదు. వన్స్ తన కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయిన వెంటనే ఎళ్ళిపోతాడంట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అడిగిందంట, "సరే ఉండు మేము నీకు మంచి స్టోరీ లైన్స్ ఇస్తాము. నువ్వు కొంచెం వెయిట్ చెయి" అన్నట్టుగా అన్నారంట. ఇంకొక కాంట్రాక్ట్ ఇవ్వనీకి గూడా రెడీగా ఉన్నారంట. బట్ మన ఎలిజా డ్రాగనోవ్‌కి అంత ఓపిక లేనట్టుంది. సో, ఓపిక లేదంటే ఇన్ని రోజులు వెయిట్ జేషిండు. మూలన కూసోబెట్టిర్రు. సో, ఇప్పుడు ఎళ్ళిపోతా అనే టైంకి మీరు ఇంకొక కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడనే ఉండు అంటే అది వేస్ట్ గదా! సో, అందుకనే ఎల్జే డ్రాగనోవ్ వెళ్తా అని చెప్పిండు. ఆయన అఫీషియల్‌గా ఎళ్ళిపోయిండు. అండ్ వేరే ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్స్ గూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎలిజా డ్రాగనోవ్‌కి. టొమాసో ciampa గూడా ఒక ఫోటోని షేర్ జేసి రెస్పెక్ట్ ఇచ్చిండు. చూద్దాం మరి ఎలిజా డ్రాగనోవ్ ఏఈడబ్ల్యూకి ఏమైనా వెళ్తాడా అనేది మనకు ముందు ముందు తెలుస్తది. సో, ఫైనల్‌గా ఇది ఎలిజా డ్రాగనోవ్ న్యూస్. అండ్ మీలో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మళ్ళీ మీరు అడుగుతారు ఎలిజా డ్రాగనోవ్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అని. రిటర్న్ కాదు డబ్ల్యూడబ్ల్యూ నుండి ఎళ్ళిపోతున్నాడు ఎలిజా డ్రాగనోవ్. సో, మనం ఎలిజా డ్రాగనోవ్‌ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో చూడలేము. ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్ గురించి మనకు తెలీదు. ఫ్యూచర్‌లో మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఎళ్ళిపోవచ్చు గానీ, బట్ ప్రెజెంట్‌కైతే ఎలిజా డ్రాగనోవ్ డబ్ల్యూడబ్ల్యూలో లేడు. అండ్ ఇంకొకటి ఈ అక్టోబర్ మంత్‌లో మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ చాలామంది సూపర్ స్టార్స్ కాంట్రాక్ట్‌లనేవి ఎక్స్‌పైరీ అవ్వబోతున్నాయంట. అండ్ ఈ ఎక్స్‌పైరీ అయ్యే టైంకి వాళ్ళకొక న్యూ కాంట్రాక్ట్ ఇస్తే ఓకే. ఒకవేళ న్యూ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే అక్కడితో ఎండ్ అయిపోతది. అండ్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్‌గా కన్సిడర్ చెయ్యరు. అండ్ అలా చాలామందున్నారంట. అంటే కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయే సిట్యుయేషన్స్‌లో అండ్ దాంట్లో వాళ్ళకి ఎంతమందికి రెన్యువల్ జేస్తారు, ఎంతమందిని వదిలేసుకుంటదనేది ఏది క్లారిటీ లేదు. ఇంకా చాలామందిని వదిలేసింది డబ్ల్యూడబ్ల్యూఈ రీసెంట్ టైంలో.
చాలా మంచి సూపర్ స్టార్స్‌ని. 'ఎలిజా డ్రాగన్' మంచి సూపర్ స్టారే. ఇన్ రింగ్ యాక్షన్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ 'గుంటర్‌తో' ఫ్యూడ్ వేరే లెవెలు. అండ్ అవన్నీ బానే ఉంటాయి. బట్ ఫ్యాన్స్‌లో అంతగనం అట్రాక్షన్ అనేది రాదు ఒక్కోసారి. ఒక్కోసారి బానే ఉంటది. సో, ఇప్పుడు అలా ఉన్న సూపర్ స్టార్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ వదిలేసే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళ కాంట్రాక్ట్‌లు ఎక్స్‌పైరీ అయిపోయిన తరువాత. చూద్దాం మరి అక్టోబర్ మంత్‌లో తెలుస్తది ఎంతమందిని వదిలేస్తదో అని మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సునామీల వీరుడు బిగ్ బ్రాన్సన్ రీడ్. సో, బ్రాన్సన్ రీడ్ రిటర్న్ కోసం చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉన్నాడంట. సో, తొందరలోనే బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అంట. అండ్ అది మేబీ నెక్స్ట్ మంతే అవ్వచ్చు. సో, ఇప్పుడు సెప్టెంబర్ మంత్‌లో మన బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసినా చేయొచ్చంట. అండ్ ఇంకొక షాకింగ్ ఏందంటే, మన బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసిన తర్వాత గూడా బ్రాన్సన్ రీడ్‌కి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పుష్ ఇస్తదంట. అంటే ఇప్పుడు ఇంజ్యూరీ అయిపోయిన తర్వాత ఆ సూపర్ స్టార్స్‌ని కొంచెం కన్సిడర్ చేస్తది, కన్సిడర్ చేయదు. ఇంజ్యూరీ అవ్వక ముందున్న హై మొమెంటమ్‌లో ఉంటే అండ్ ఇంజ్యూరీ తర్వాత అంత మొమెంటమ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ బ్రాన్సన్ రీడ్‌కైతే ప్రయారిటీ ఇస్తారంట. ఒక హిల్ సూపర్ స్టార్‌గా చూపిస్తారంట. బెటర్‌గా చూపిస్తారంట. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏందంటే బ్రాన్సన్ రీడ్ అండ్ ఒబాఫెమి మధ్యలో మ్యాచ్ జరిగినా జరగొచ్చంట. ఈళ్ళ ఫ్యూడ్ స్టార్ట్ అయినా అవ్వచ్చంట. వన్స్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ చేసిన తరువాత. సో, ఇది ఇట్లా ఉంది అంటే ఇట్లా అప్‌డేట్ వస్తుందంటే సో, మనకి సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఓబా వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ ఉంది. అండ్ మేబీ ఈ మ్యాచ్‌లో రిటర్న్ జేసి ఓబా పైన అటాక్ జేసి అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్‌కి, ఓబా ఫెమీకి మధ్యలో ఫ్యూడ్ చూపించి మ్యాచ్ పెట్టినా పెట్టొచ్చు. సో, ఈ టైప్‌లో గూడా మేబీ చూపించొచ్చు. సో, బ్రాన్సన్ రీడ్ అయితే తొందరలోనే వస్తాడంట. సో, చూద్దాం మరి వచ్చిన తర్వాత ఎట్లా చూపిస్తారనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా రీసెంట్‌లీ సోలో సికోవా ఫోటోని షేర్ చేసిండు ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ప్రెజెంట్ ఉన్న బేబీ ఫేస్ సోలో సికోవా క్యారెక్టర్‌ని మన జాన్ సీనా ఎక్నాలెడ్జ్ చేసిండు. అండ్ దానికి మళ్ళీ మన సోలో సికోవా రీట్వీట్ చేస్తూ జాన్ సీనా ప్యో అని మెన్షన్ చేసిండు. అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ప్రెజెంటు చాలామంది ఫ్యాన్స్ సోలో సికోవా క్యారెక్టర్ పైన చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మూమెంటమ్‌ని వదులుకోదు. అండ్ సోలో సికోవా మేబీ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ హై మూమెంట్ ఇవ్వాలి. మంచి మంచి మూమెంట్స్ ఇవ్వాలి సోలో సికోవాకని అంటే చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంటే సోలో సికోవాకి మంచి పుష్ అనేది వస్తది. అండ్ మీరు చూసుండొచ్చు 'రా'లో ఎంత మంచిగా చీర్ చేసినారో సోలో సికోవాకి అండ్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినప్పుడైతే ఆ మూవ్‌మెంట్ ఇంకా వేరే లెవెలు. చూద్దాం మరి సోలో సికోవా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఏమైనా విన్ అవుతాడా? సో, మనం ఫ్యూచర్ అని వేరే సూపర్ స్టార్స్ అంటున్నాం. మరి సోలో సికోవా ఏమైనా ఫ్యూచర్ అవుతాడా అనేది చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, ఆ మూమెంటం అయితే ఇప్పుడుంది మన సోలో సికోవాకి. అండ్ ముందు ముందు అది ఉంచుతదా? డబ్ల్యూడబ్ల్యూఈ తీసేస్తదా? అని మనకు తెలియదు గానీ సో, ప్రెజెంట్ అయితే ఆ మూమెంటమ్ ఉంది సోలో సికోవాకి. అండ్ దాన్ని కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. ఇంకా బెటర్‌గా చూపించాలని అనుకుంటున్నాను. సోలో సికోవా క్యారెక్టర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ చాలా మందికి నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామీ జేన్ గురించి. రీసెంట్‌లీ మన సామీ జేన్‌కి ఇంజ్యూరీ అయింది. హ్యాండ్ బ్రోక్ అయింది. సో, మరి స్మాక్ డౌన్‌లో వస్తాడా? రాడా? అనేది ఏది క్లారిటీ అయితే లేదు. సో, నిజంగానే ఇంజ్యూరీ అయిందంట సామీ జేన్‌కి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లిలియాటి అండ్ ట్రిక్ విలియమ్స్ గురించి. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది గదా! సో, ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన లిలియాటితో ఒక కన్సర్ట్‌ని చూపిద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసింది. అది ఏం కన్సర్టో మనకు తెలియదు. ఏదో ఒక కన్సర్ట్ చూడనీకి దొరుకుతదంట సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో అని ప్లాన్స్ చేసింది. అండ్ పోస్టర్ గూడా సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ పోస్టర్‌ని గూడా ట్రిక్ విలియమ్స్ అండ్ లిలియాటితో కలిసున్నదే పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అండ్ దాని తర్వాత ఏమైందో తెలీదు గానీ వద్దనుకున్నారు. ఆ కన్సర్ట్ ఇదేం వద్దు డైరెక్ట్‌గా మ్యాచే పెడదామని అనుకున్నట్టున్నారు. మ్యాచే పెడతారు కావచ్చు సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. అండ్ ఇది సో, ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ పైన పెట్టే ఫోకస్ ఏదో మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ పైన పెడితే మంచిగుంటదని నాకనిపిస్తుంది. ఓకే. సెలబ్రిటీస్ వస్తారు, పోతూ ఉంటారు. బట్ వాళ్ళకెంత ప్రయారిటీ ఇచ్చినారో మన సూపర్ స్టార్స్‌కి గూడా ప్రయారిటీ ఇస్తే మంచిగుంటది. అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే స్మాక్ డౌన్. రీసెంట్‌లీ స్మాక్ డౌన్‌కి టికెట్స్ అనేవి సెల్లింగ్ పెరిగింది. సో, రేపు జరిగే స్మాక్ డౌన్‌కి 14,000 టికెట్స్ అనేవి సోల్డ్ ఔట్ అయిపోయినాయి.
నార్మల్‌గా 9,000, 10,000, 11,000 అంతే సోల్డ్ ఔట్ అయిపోతాయి స్మాక్‌డౌన్‌కి. బట్ రేపటి స్మాక్‌డౌన్‌కేమో 14,000 టికెట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ ఔట్ అయిపోయినాయంట. ఎందుకని? రేపటి స్మాక్‌డౌన్‌లో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉంది. కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఫ్యూడ్ కంటిన్యూ అవుతుంది. సో, ఇంకా అంటే అది ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా సరే, కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్ అంతగానం చాలామందికి నచ్చకపోయినా సరే, చూస్తున్నారంటే అర్థం జేసుకోండి. సో, మీరు మంచి బెస్ట్ స్టోరీ లైన్‌ని తీసుకొస్తే ఫ్యాన్స్ వచ్చి టికెట్స్‌ని కొంటారు. అంటే మనం గాదు, అక్కడున్నోళ్ళొచ్చి కొంటారు, చూస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే స్మాక్ డౌన్ అనే చెప్పాలి. సో, మీరు బెస్ట్ స్టోరీ లైన్స్‌ని బుక్ జేయండి. అండ్ సెలబ్రిటీస్‌ని తీసుకొస్తే తీసుకురండి గానీ, వాళ్ళని ఎంత చూపించాలో అంతే చూపించండి. అండ్ ప్రతి షోలో వాళ్ళని యేసుకొని, వాళ్ళనే చూపిస్తూ, వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి షోలో అంటే ఎవలికి నచ్చదిక్కడ. సో, అది. సో, వాళ్ళని కొంచెం పక్కన బెట్టి, మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ పైన కొంచెం కేర్ తీసుకుంటే బెటరుంటది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'క్రౌన్ జ్యువెల్' గురించి. సో, 'క్రౌన్ జ్యువెల్' జరగబోతుందంట. అది గూడా నవంబర్ మంత్‌లో. ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఏం చేయలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ ప్రకారం సౌదీ అరేబియాలో 'క్రౌన్ జ్యువెల్' జరుగుతదంట ఈ సంవత్సరంలో. అది గూడా నవంబర్ మంత్‌లో. అండ్ ఇంకా డేట్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. డేటు అంటే ఇప్పుడు జరుగుతదని ఏం కన్ఫర్మ్ గాలేదు. నవంబర్ మంత్‌లో అని అంటున్నారు. సో, అఫీషియల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం కన్ఫర్మ్ జేయలేదు డేట్‌ని. అండ్ ఇప్పుడు ఒకవేళ 'క్రౌన్ జ్యువెల్' జరుగుతాయంట. సో, 'క్రౌన్ జ్యువెల్‌లో' మళ్ళీ మనకి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచే చూడనీకి దొరుకుతదంట. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? 'సీఎం పంక్' వర్సెస్ 'కెవిన్ ఓవెన్స్' మ్యాచ్‌లో నేను ఎందుకు అంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను అని చెప్పినానో. సో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో, సో, వాళ్ళు మనకి 'క్రౌన్ జ్యువెల్‌లో' రోమన్ రీన్స్‌తో ఫైట్ జేస్తారు. సీఎం పంకే గెలిస్తే 'సీఎం పంక్' వర్సెస్ రోమన్ రీన్స్ రెస్సెల్‌మేనియా రీమ్యాచ్ జరుగుతది. అండ్ ఒకవేళ 'కెవిన్ ఓవెన్స్' గెలిస్తే 'కెవిన్ ఓవెన్స్' వర్సెస్ రోమన్ రీన్స్ మధ్యలో 'క్రౌన్ జ్యువెల్‌లో' ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతది. ఇదా? లేకపోతే అదా? అనేది సో, రేపటి స్మాక్ డౌన్‌లో తెలుస్తది. అండ్ ఇంకొక డౌట్ ఏందంటే, మనకి 'రోమన్ రీన్స్' వర్సెస్ 'కోడీ రోడ్స్' మ్యాచ్‌ని టీజ్ ఇచ్చింది గదా డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మరి ఆ మ్యాచ్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా అంటే, మేబీ చెప్పలేం. సో, ఇప్పుడు ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌తో మన 'కోడీ రోడ్స్‌తో' రేండీ ఆర్టన్‌కి ఫ్యూడ్ ఎండ్ చేసి, దాని తర్వాత ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసేలా చేసి, 'కోడీ రోడ్స్' ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి, సో, 'క్రౌన్ జ్యువెల్‌లో' రోమన్ రీన్స్ వర్సెస్ 'కోడీ రోడ్స్' మ్యాచ్ జరిగినా జరగొచ్చు. ఎందుకంటే వాళ్ళు టీజ్ ఇచ్చినారు గదా! సో, ఇట్లా జరిగినా జరగొచ్చు. సో, అదేమున్నా ఇగ ఇప్పుడు 'కోడీ రోడ్స్' అండ్ 'రేండీ ఆర్టన్' ఫ్యూడ్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇక్కడితో ఎండ్ అవుతాయి. సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌తో ఎండ్ అవుతే, సో, దాని తర్వాత 'కోడీ రోడ్స్' ఆ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళొచ్చు. అండ్ అక్కడ 'కెవిన్ ఓవెన్స్' గెలవని, 'సీఎం పంక్' గెలవని, సో, 'కోడీ రోడ్స్' గెలిచే ఛాన్స్ అయితే ఉంటది. 'కోడీ రోడ్స్' గెలిచినా అప్పుడు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే 'రోమన్ రీన్స్' వర్సెస్ 'కోడీ రోడ్స్' మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ గాబట్టి. సో, అది ఛాన్స్ అయితే ఉంది. 100% జరుగుతదని మనం చెప్పలేం. సో, మరి మీరేమంటారు? 'రోమన్ రీన్స్' వర్సెస్ 'సీఎం పంక్' మ్యాచ్ బెటరా? 'రోమన్ రీన్స్' వర్సెస్ 'కెవిన్ ఓవెన్స్' మ్యాచ్ బెటరా? 'రోమన్ రీన్స్' వర్సెస్ 'కోడీ రోడ్స్' మ్యాచ్ బెటరా? ఈ 3 మ్యాచెస్‌లో ఏ మ్యాచ్ జరిగితే మంచిగుంటదని అనిపిస్తుంది 'క్రౌన్ జ్యువెల్‌లో'? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోమన్ రీన్స్' గురించి. సో, 'రోమన్ రీన్స్' ఇప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్‌గా లిస్ట్ ఔట్ జేసింది. కానీ మన 'రోమన్ రీన్స్' హాఫ్ ఇయర్‌లో ఫ్యాన్స్‌తో చెయ్యి కలిపి ఎళ్ళిపోయినాడు. సో, ఫ్యాన్స్ అందరితో చెయ్యి కలిపిండు. అక్కడ చిన్న పిల్లలుంటే, చిన్న పిల్లలతో చెయ్యి కలిపి ఎళ్ళిపోయిండు. ఇప్పుడు నార్మల్‌గా ఒక హీల్ సూపర్ స్టార్ అలా చెయ్యడు గదా! కానీ 'రోమన్ రీన్స్' అలా చేస్తుండు. అంటే స్టిల్ ఇప్పుడు 'రోమన్ రీన్స్' హీల్‌గా అన్నా సరే, ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా బిహేవ్ చేస్తుండు. కానీ అది హాఫ్ ఇయర్‌లో. బట్ రియాలిటీ ఏందంటే, హాఫ్ ఇయర్‌లో 'రోమన్ రీన్స్' ఫ్యాన్స్‌తో చెయ్యి కలిపినా సరే, 'రోమన్ రీన్స్' మొఖంలో మొత్తం కోపమే కనబడుతుంది. ఒక భయంకరమైన లుక్ ఇస్తున్నాడు. అంటే ఒకప్పుడు హీల్‌గా ఉన్నప్పుడు ఇచ్చేటోడు ఎట్లనో, సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు. కోపమైతే కనబడుతుంది 'రోమన్ రీన్స్' మొఖంలో. సో, అది హీల్‌గానే అని చాలామంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్‌తో గూడా చెయ్యి కలుపుతున్నాడు మన 'రోమన్ రీన్స్.' సో, అది హాఫ్ ఇయర్‌లో జరిగింది గాబట్టి అంతగానం మెయిన్‌కి ఏం కనెక్ట్ కాకపోవచ్చు గానీ, ప్రెజెంట్ అయితే 'రోమన్ రీన్స్' ఒక హీల్ సూపర్ స్టారే. బట్ అవసరాన్ని బట్టి మారుతున్నాడు. ఒకసారి బేబీ ఫేస్‌గా, ఒకసారి హీల్‌గా. బట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ 'రా'లో వస్తే తెలుస్తది మనకి. 'రోమన్ రీన్స్' ప్రాపర్ హీలా? ప్రాపర్ బేబీ ఫేసా? లేదంటే 2 ప్లే చేస్తున్నాడా? సో, ఇప్పుడున్న అంటే ఇంతవరకు జరిగిన సినారియోస్ చూస్తే అవసరాన్ని బట్టి బిహేవ్ జేషిండు. బట్ ఇప్పుడు ఈ 'రా' అయిపోయినప్పటి నుండి హీల్ సూపర్ స్టార్ అని అంటున్నారు. బట్ హాఫ్ ఇయర్‌లో మళ్ళీ ఫ్యాన్స్‌తో చెయ్యి కలిపిండు.
ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తే మనకొక క్లారిటీ అనేది వస్తది. రోమన్ రీన్స్ హీలా? బేబీ ఫేసా అనేది. బట్ ప్రెజెంట్ అయితే మోస్ట్‌లీ హీల్ అని అనుకోండి. ఎందుకంటే లిస్ట్ ఔట్ చేసింది గదా! రోమన్ రీన్స్‌ని హీల్ అని. సో, హీల్‌గా అని లిస్ట్ ఔట్ చేసింది కాబట్టి హీల్‌గానే కనిపిస్తాడు. సో, మళ్ళీ అటు మారడం, ఇటు మారడం అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, ఇప్పుడు ప్రాపర్ అప్‌డేట్ వచ్చింది కాబట్టి హీల్ అని. సో, హీల్‌గా ఉంటేనే బెటరు. సో, అది నెక్స్ట్ రాలో చూస్తే ఇంకా క్లారిటీ వస్తది అసలేంటిది అనేది. సో, అది వీడియో. మీకెట్లా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఇలాంటి అప్‌డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.